హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు టీటీడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు పురాణాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, ఆలయాలు, వాటి ఆచారాలు, సనాతన ధర్మంలో మీకు తెలియని మరెన్నో విషయాలని ఈ ఛానల్ మీకు అందిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాలకట్ల తెప్పోత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి. మార్చి 20 ఫాల్గుణ ఏకాదశి నుంచి ఘనంగా ప్రారంభమైన ఈ సాలకట్ల తెప్పోత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు నిన్న మార్చి 24తో ముగిశాయి. నిన్న మార్చి 24 ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. నిన్న రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నిన్నటితో ఇలా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ తెప్పోత్సవాలకు తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామితో పాటు టీటీడీ ఈవో మరియు తదితర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగుతుంది. ఇందుకోసం ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అంకురార్పణం నిర్వహిస్తున్నారు. అసలు ఈ పుష్పయాగం ఎందుకు చేస్తారో మనలో చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, అనధికారులు భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. అందుకనే స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 4న ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి పలు రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఏప్రిల్ 4న జరగబోయే పుష్పయాగం సందర్భంగా ఏప్రిల్ 3న అష్టోత్తర శత కలశాభిషేకం, ఏప్రిల్ 4న తిరుప్పావడ నిత్య కళ్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోండి. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ ఫాల్గుణ పౌర్ణమి, హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.